హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 23వ నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో అన్నీ కూడా అప్లికేషన్స్ బిట్స్ ఎక్కువ ఉన్నాయండి. మరి మీకు బాగా యూజ్ అవుతాయని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. మరి ఈ వీడియోని ప్రారంభించే ముందు ఒక్క చిన్న లైక్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతాం. మొదటి పెట్టండి, విద్య పట్ల విద్యార్థులలో ఏర్పడే వైఖరులను బట్టి అభ్యసనం క్రియాత్మకంగా నిష్క్రియాత్మకంగా కొనసాగుతుంది. ఇందులో అభ్యసనంపై ప్రభావం చూపిన కారకం ఏమిటి? 1. వ్యక్తిగత శారీరక కారకము. 2. వ్యక్తిగత మానసిక కారకము. 3. పాఠశాల కారకము. 4. సహజ కారకము. మరి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తిగత మానసిక కారకము అండి. ఇది విద్యార్థుల్లో ఏర్పడే వైఖరులను క్రియాత్మకంగా నిష్క్రియాత్మకంగా కొనసాగిస్తుంది. ఇది మానసిక కారకము. నెక్స్ట్ చూద్దామండి. రెండో బిట్టు, సుబ్బారావు అనే వ్యక్తి చాలా అత్యాశాపరుడిగా ప్రభావశీలుడిగా కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతనిపై ఈ గ్రంథి ప్రభావం అధికంగా ఉన్నట్లుగా భావించవచ్చు. 1. పీయూష గ్రంథి. 2. అధివృక్క గ్రంథి. 3. అవటు గ్రంథి. 4. పార్శ్వ అవటు గ్రంథి. మరి ఈ గ్రంథి ఎక్కువ రిలీజ్ అయితే అత్యాశాపరుడిగా ప్రభావశీలుడిగా కనిపిస్తారు. ఆ గ్రంథే అవటు గ్రంథి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూడో బిట్టు, మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించి సైకాలజీ ఒక ప్రత్యేక శాస్త్రంగా ఎదగటానికి కృషి చేసిన ఊంట్ యొక్క గొప్పతనాన్ని రాము అనే విద్యార్థి ప్రశంసించినాడు. ఇది ఆ విద్యార్థిలో ఏ రంగంలో జరిగిన అభ్యాసమునకు సూచికగా భావించవచ్చు. 1. జ్ఞానాత్మక రంగము. 2. భావావేశ రంగము. 3. మానసిక చలనాత్మక రంగము. 4. నిష్పాదన రంగము. ఇక్కడ ప్రశంసించడం అనేది గొప్పతనాన్ని ప్రశంసించడం అనేది ఏ రంగానికి చెందుతుంది అన్నది మనం బాగా గుర్తుంచుకోవాలి. మరి ఆ ఆన్సరే భావావేశ రంగము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 4th బిట్టు, బర్త్డే ఫంక్షన్కు అందరు స్నేహితులను పిలిచి తనను మాత్రం పిలవకపోవటమే మంచిదయ్యింది. ఆ సమయమున టీవీలో వచ్చే లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడలేకపోయేవాడిని అని అనుకోవటంలో వ్యక్తి ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? 1. ప్రక్షేపణము. 2. హేతుకీకరణము. 3. విస్థాపనం. 4. తాదాత్మీకరణము. ఇక్కడ మరి పిలవకపోవటమే మంచిదయ్యింది, ఆ టైంలో నాకు పని ఉంది అని మాట దాటడం అనేది హేతుకీకరణం కిందకి వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5వ బిట్టు, ఎక్స్ప్రెస్ ఛార్జీలు ఎక్కువ, త్వరగా ఇంటికి చేరవచ్చు. ఆర్డినరీ ఛార్జీ తక్కువ, ఆలస్యంగా ఇంటికి చేరుతాం. ఈ ప్రయాణంలో బస్సు ఎక్కే ముందు పేదవాడైన రాజు తన కుటుంబంతో వెళ్ళేటప్పుడు పడే సంఘర్షణ ఏమిటి? మరి అతను పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణని పొందుతాడండి. మరి ఆలస్యంగా చేరుతాం అనేది ఒక పరిహారం ఉందన్నమాట. సో మిగతా రెండు కూడా బేగా వెళ్ళిపోతామనే ఆకాంక్ష కూడా ఉంది. సో ఉపగమ పరిహారం అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. గార్డెనర్ వివరించిన ప్రజ్ఞలలో లేనిది ఏమిటి? 1. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. 2. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. 3. సంగీత ప్రజ్ఞ. 4. యాంత్రిక ప్రజ్ఞ. మరి ఈ గార్డెనర్ వివరించిన ప్రజ్ఞలలో ఈ యొక్క యాంత్రిక ప్రజ్ఞ అనేది లేనిది అని అడిగాడండి. యాంత్రిక ప్రజ్ఞ అనేది గార్డెనర్ వివరించిన ప్రజ్ఞలలో లేదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యార్థుల ప్రగతిపై రెమిడియల్ టీచింగ్ ప్రభావం అను అధ్యయనంలో రెమిడియల్ టీచింగ్ ప్రగతి అనేవి ఏమిటి?
1 స్వతంత్రచరం పరతంత్రచరం, 2 పరతంత్రచరం స్వతంత్రచరం, 3 స్వతంత్రచరం మధ్యస్థచరం, 4 పరతంత్రచరం మధ్యస్థచరం. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ స్వతంత్రచరం పరతంత్రచరం. మరి ఏదైతే ఫలితము ప్రయోగము ఉన్నది మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీన్ని ప్రయోగము అనేది స్వతంత్రచరానికి, దానివల్ల లోనయ్యేది పరతంత్రచరం. ప్రగతి అనేది రెమిడియల్ టీచింగ్ వల్ల వచ్చేది కాబట్టి రెమిడియల్ టీచింగ్ అనేది స్వతంత్రచరం, ప్రగతి అనేది పరతంత్రచరం అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 8వ బిట్టు, ఈ క్రింది అధ్యయన పద్ధతుల్లో అత్యంత ఎక్కువ విశ్వసనీయత కలిగిన అధ్యయన పద్ధతి ఏమిటి? 1 ప్రయోగ పద్ధతి, 2 పరిశీలన పద్ధతి, 3 పరిపృచ్ఛ పద్ధతి, 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. మరి దేనిలో అత్యంత ఎక్కువ విశ్వసనీయత కలిగిన పద్ధతి ఏంటంటే ప్రయోగ పద్ధతేనండి, దానికి మించింది ఏమీ లేదు. నెక్స్ట్ 9వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో యాంత్రికంగా అలవడని అభ్యసనం ఏమిటి? 1 నిబంధన అభ్యసనము, 2 యత్నదోష అభ్యసనము, 3 పరిశీలన అభ్యసనము, 4 అంతర్దృష్టి అభ్యసనము. మనకి యాంత్రికంగా ఇంకా అలవాటు పడినటువంటి అభ్యసనమే అంతర్దృష్టి అభ్యసనం అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. 10వ బిట్టు, ఈ క్రింది వానిలో పరిపక్వతకు సంబంధించి సత్య ప్రవచనమును గుర్తించము. 1 పరిపక్వతకు శిక్షణ కొంతవరకు అవసరము, 2 పరిపక్వత లేకపోయినా అభ్యసనం జరుగుతుంది, పరిపక్వత ఎప్పుడూ పరిసరాలపై ఆధారపడి ఉంటుంది, 4 పరిపక్వత అనేది జైవిక పరమైనది. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏ ప్రవచనము పరిపక్వతకు సంబంధించింది సత్య ప్రవచనము అంటే ఆన్సర్ చూసినట్లయితే పరిపక్వత అనేది జైవిక పరమైనది అనేది సత్యమైనటువంటి ప్రవచనం అండి. మరి మిగతా 3 ఎందుకు ప్రవచనాలు తప్పు? పరిపక్వత అనేది శిక్షణ కొంతవరకు అవసరం అనేది అన్నాడు. పరిపక్వత అనేది శిక్షణ ఎల్లప్పుడూ ఉండాలండి. పరిపక్వత లేకపోయినా అభ్యసనం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ రాంగ్ కాన్సెప్ట్. పరిపక్వత ఎప్పుడు పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. ఈ 3 కూడా అసత్య ప్రవచనాలండి. పరిపక్వత అనేది జైవిక పరమైనది, ఇది మాత్రమే సత్యమైనటువంటి ప్రవచనము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రాము హిందూ సంఖ్యామానమును నేర్చుకునే ముందు ఆంగ్ల సంఖ్యామానమును నేర్చుకున్నాడు. దాని ఫలితంగా హిందూ సంఖ్యామానంలో స్థాన విలువలను గుర్తు తెచ్చుకోవటంలో వేల స్థానంలో ఆంగ్ల సంఖ్యామానం అడ్డు తగులుతూ ఉంది. ఈ ఉదాహరణ ఏ అవరోధమును సూచిస్తుంది? 1 పురోగమన అవరోధము, 2 తిరోగమన అవరోధము, 3 అవరోధం ఏమీ లేదు, 4 సంసర్గ అవరోధము. మరి ఆన్సర్ చూసినట్లయితే అది పురోగమన అవరోధము. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. శృతి అనే అమ్మాయి చూసి కూడా ఏమీ రాయలేకపోతుంది. వైద్య పరిభాషలో దీనిని ఏ అభ్యసన వైకల్యంగా చెప్పుకోవచ్చు? 1 డిస్లెక్సియా, 2 డిస్గ్రాఫియా, 3 అగ్రాఫియా, 4 అఫేషియా. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 అగ్రాఫియా. చూసి కూడా ఏమీ రాయలేకపోతే ఉన్న అభ్యసన వైకల్యం అగ్రాఫియా. నెక్స్ట్ బిట్ చూద్దామంటే 13వ బిట్టు. పాఠశాలలో మదింపు ప్రక్రియ అనేది 1 అభ్యసనను మాత్రమే అంచనా వేస్తుంది, 2 బోధనను మాత్రమే అంచనా వేస్తుంది, 3 అభ్యసనను మరియు బోధనను అంచనా వేస్తుంది, 4 ఏదీ కాదు. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే అభ్యసనాన్ని మరియు బోధనను రెండింటినీ కూడా ఈ మదింపు ప్రక్రియ అనేది అంచనా వేస్తుంది. మరి 14వ బిట్ అండి. రాము అనే ఉపాధ్యాయుడు
తన విద్యార్థులందరితో సంప్రదించి మరుసటి రోజు చేయబోయే ఎన్సిసి కార్యక్రమం యొక్క విధి విధానాలను నిర్ణయించి అవసరమైన సహాయాన్ని అందజేస్తూ విద్యార్థుల బృందముచే పని చేయించాడు. ఈ ఉదాహరణ రాము ఎలాంటి నాయకుడు అని మనకు తెలియజేస్తుంది. 1. నిర్దేశక. 2. అనుమతించే. 3. వారసత్వ. 4. ప్రజాస్వామ్య. మరి ఇక్కడ రాము అనే ఉపాధ్యాయుడు చేసినటువంటి పని ఎలాంటి నాయకుడు అంటే ప్రజాస్వామ్య నాయకుడు అండి. ప్రజలందరికీ కూడా సంపూర్ణ సహకారాలు అందించగలడమే నాయకుడి యొక్క గొప్ప లక్షణము. 15వ బిట్ చూద్దామండి. 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తయారీ యొక్క మార్గదర్శక సూత్రం కానిది ఏమిటి? 1. సామాజిక భాగస్వామ్యం అభ్యసనము. 2. శిశు కేంద్ర అభ్యసనము. 3. కృత్యాధార అభ్యసనము. 4. ఉపాధ్యాయ మరియు శిశు కేంద్ర అభ్యసనము. మరి మార్గదర్శకం కానిది ఏమిటి అంటే ఉపాధ్యాయ మరియు శిశు కేంద్ర అభ్యసనాన్ని మార్గదర్శక సూత్రం కాదు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 16 బిట్టు. పరిసరం నుండి ఒక ఉద్దీపన భౌతికంగా తొలగినప్పటికీ అది వ్యక్తి ధారణలో సుమారు 1 లేదా 2 సెకన్ల వరకు మాత్రం మిగిలి ఉంటే అది 1. స్వల్పకాలిక శృతి. 2. తాత్కాలిక శృతి. 3. సంవేదన స్మృతి. 4. నిష్క్రియాత్మక స్మృతి. ఇది ఒక ఉద్దీపన భౌతికంగా తొలగినప్పటికీ మన శరీరం నుండి ఉద్దీపన పోయినప్పటికీ కూడా సుమారు 1-2 సెకండ్ల వరకు అలాగ ఉండిపోతే అది సంవేదన అండి. సంవేదన స్మృతి అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దామంటే 17వది. తాతయ్య కోరిక మేరకు తాతయ్యను సంతృప్తి పరచాలని సంగీతం నేర్చుకుంటున్న రాధలోని ప్రేరణ ఏమిటి? 1. సహజ ప్రేరణ. 2. నిర్దిష్ట ప్రేరణ. 3. అంతర్గత ప్రేరణ. 4. బహిర్గత ప్రేరణ. తన కోసం తానుకు రాధకు వచ్చిన ప్రేరణ కాదండి, ఇక్కడ తాతయ్య కొరకు వచ్చినటువంటి ప్రేరణ కాబట్టి ఇది బహిర్గతంగా వచ్చినటువంటి ప్రేరణ కాబట్టి ఇదే బహిర్గత ప్రేరణ. మరి 18వ బిట్ చూద్దామండి. సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాలలో 1. 8 శాబ్దిక 4 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. 2. 5 శాబ్దిక 4 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. 3. 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. 4. 4 శాబ్దిక 4 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. మరి ఈ సహజ సామర్థ్య పరీక్షల్లో ఎన్ని ఉంటాయి అన్నది చాలా ముఖ్యము. అది 8 శాబ్దిక పరీక్షలు ఉంటాయి, 4 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. ఇది సహజ సామర్థ్య పరీక్షలలో. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. అభ్యసనము జరిగి పూర్తయిన తర్వాత సుబ్బు అనే విద్యార్థి అభ్యసనాంశమునకు సంబంధించిన అన్ని విషయాలకు పునఃస్మరణ ద్వారా జవాబులు చెప్పగలిగినాడు. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం ఈ జవాబులు చెప్పగలుగుట అనే ప్రవర్తన మార్పు స్మృతి నిర్మాణంలో ఎన్నో దశగా గుర్తించవచ్చు? 1. 2వ, 2 3వ, 3 1వ, 4 4వ. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ 2 3వ దశగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 20వ బిట్. ప్రజ్ఞ తక్కువగా ఉన్న రాజు అనే విద్యార్థి సాంఘికీకరణలో వెనుకబడిపోయాడు, నైతికతలో అభివృద్ధి చెందలేకపోయాడు. దీనిని వివరించు వికాస సూత్రం ఏమిటి? 1. వికాసం క్రమానుగతం. 2. వికాసం సంచితం. 3. వికాసములన్నీ పరస్పరానుగతము. 4. వికాసం అవిచ్ఛిన్నము. ఇక్కడ ఆన్సర్ చూస్తున్నట్లయితే ఒక దానిలో వెనకబడడం వల్ల ప్రజ్ఞ తక్కువ ఉండడం వల్ల వేరొకటి కూడా వెనకబడిపోయాడు అంటే పరస్పర అనుఘాతం కలిగి ఉంటుంది. వికాసం అనేది పరస్పర అనుఘాతాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇష్టము లేకపోయినప్పటికీ బడి నియమాలను పాటించడం తప్పనిసరి అని
అలా చేయకపోతే ఉపాధ్యాయులు ఆపేక్షిస్తారనే కారణంతో బడి నియమాలను అనుసారంగా 12 సంవత్సరాల రాధా అనే విద్యార్థిని నడుచుకుంటుంది. కోల్బర్గ్ ప్రకారం రాధా ఉన్న దశ ఏమిటి? 1 పూర్వ సాంప్రదాయి 1వ దశ, 2 ఉత్తర సాంప్రదాయి 5వ దశ, సాంప్రదాయ 3వ దశ, సాంప్రదాయ 4వ దశ. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సాంప్రదాయ 4వ దశ అండి ఆన్సర్ అనేది. మరి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు తిడతారని భయంతో నడుచుకుంటుంది కాబట్టి అది కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ 4వ దశ అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదామండి. 22వ బిట్టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ క్యాన్ మోర్ మ్యాటర్ దెన్ ఐక్యూ అను గ్రంథమును రచించిన వారు ఎవరు? 1 మేయర్ సలోవే, 2 గార్డెనర్, 3 గోల్మెన్, 4 మెయిన్ లియోన్ పెయన్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రచించింది గోల్మెన్కి ఎమోషన్ అయిపోతుంటాడు ప్రతిదానికి. మరి 23వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము సరికానిది ఏమిటి? 1 ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. 2 ఎంతో బలమైన కారణం ఉంటేనే మన విద్యార్థిని శిక్షించరాదు. 3 ఏ టీచర్ కూడా ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకూడదు. 4 ప్రాథమికోన్నత పాఠశాలలో గరిష్టంగా 1:35గా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఉండాలి. ఆన్సర్ చూస్తున్నట్లయితే ఎంతో బలమైన కారణం ఉంటేనే విద్యార్థిని శిక్షించరాదు అనేది చెప్పడం లేదు ఈ యొక్క ఆర్టీ యాక్ట్. మిగతావన్నీ కూడా సిఫార్సు చేసింది కానీ దీన్ని సిఫార్సు చేయలేదు. నెక్స్ట్ బిట్ చూద్దామంటే 24వది. ఈ క్రింది ఏ అభ్యసన పద్ధతిలో విద్యార్థిని ఒక పరిశోధకుడిగా ఊహించుకోవచ్చు? మరి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 విద్యా మార్గదర్శకత్వం. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 28వ బిట్టు ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని వీరిని పిలుస్తారు. 1 వైగోటస్కీ, 2 పియాజే, 3 చోమ్స్కీ, 4 కోఫ్కా. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ లింగ్విస్టిక్ బహుభాషా విధానాన్ని మరి చోమ్స్కీ కదండి, లాంగ్వేజ్ భాష గురించి ఎక్కువ చెప్పింది చోమ్స్కీ. మరి 29వ బిట్ చూద్దామండి. హోవిగ్ ప్రకారం 1వ వయోస్థాయి నుండి ఆశించలేని వికాస కృత్యం ఏమిటి? 1 మాట్లాడడం నేర్చుకునుట, 2 చదువుకు సంసిద్ధత అవుట, 3 సమవయస్కులతో వ్యవహరించే తీరు నేర్చుకునుట, 4 పైవన్నీ. మరి ఆన్సర్ చూస్తున్నట్లయితే సమవయస్కులతో వ్యవహరించే తీరు నేర్చుకునటండి. మరి నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. 10 సంవత్సరాల పిల్లవాడు 8 సంవత్సరాల వయస్సుకు నిర్దేశించిన ప్రజ్ఞా పరీక్షలను మాత్రమే పూర్తి చేయగలిగాడు. అయితే అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 80 ఉంటుందండి. ఎలా చేయాలండి అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అండి. శారీరక వయస్సు ఇప్పుడు మానసిక వయస్సు 8, శారీరక వయస్సు 10 ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది 8 10s are 80% అయితే వస్తుందండి. ఆన్సర్ 3 అండి. మరి ఇంత మంచి బట్టలను అందించిన ఈ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.